చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అర్చకులు కందాలయ వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మండప ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ఆ బొజ్జ గణపయ్యను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఎస్వి యూత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరము గణపతిని పెట్టుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ గణపతి దగ్గర నేను నువ్వు అని చూడకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి సంవత్సరము కుంకుమ పూజ మరియు అన్నప్రసాదాలు జరుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని పాటించాలని మనసారా అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటూ మరి వినేశ నిమజ్జనం రోజు లడ్డు వేలం వేయబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ లడ్డూను కొనుక్కోవడానికి కూడా వేలం వేస్తే నేనంటూ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. బోలే విఘ్నేశ్వర మహారాజుకి. మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ అన్నదానం, కుంకుమ పూజ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే యథావిధిగా ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, అదేవిధంగా ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం, కుంకుమ పూజ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటామని కూడా కోరుకుంటున్నాం. ఆ గణేషుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని, అదేవిధంగా మన గ్రామం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.